చాలామంది. కానీ దీన్ని ఒక ప్రాసెస్లో ఛానలైజ్ చేసి ఎవరికి అవసరమో వారికి అందే విధంగా చేయడానికి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది అర్ధాకలితో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకో. మరి గుంటూరు నగరం సుమారు 9 లక్షల మంది జనాభా ఉన్నటువంటి నగరం. మరి ఈ నగరంలో ప్రతిరోజు కొంత లక్షల మంది ఈ నగరానికి విచ్చేసి ఈ నగరంలోనే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా పక్కన ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా ఈ గుంటూరు నగరానికి ఏదో ఒక పని నిమిత్తం మరి గుంటూరు నగరానికి వచ్చిపోతూ ఉంటారు. మరి అదేవిధంగా గుంటూరు నగరంలో మరి చాలా శుభకార్యాలు, అంటే కరోనా కారణం వల్ల ఇప్పుడు జరగపోయినా మరి కరోనా ఇప్పుడు తగ్గుముఖం పట్టింది కాబట్టి మరి ఫంక్షన్లు కానీ ఇతరితర శుభకార్యాలు కానీ ఇతరితర మంచి కార్యక్రమాలు కానీ ఇటువంటి కార్యక్రమాలైన గుంటూరు నగరంలో ప్రతిరోజు కొన్ని వందలు జరుగుతూ ఉంటాయి. మరి దానికి సంబంధించి ఎంతో కొంత ఫుడ్డు ప్రతి ఒక్క ఫంక్షన్లో మిగిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి దానికి సంబంధించి ఆ ఫుడ్ వేస్ట్ అయినటువంటి ఫుడ్డు మనం ఎవరికి ఇవ్వాలో తెలియక, ఎవరికి పెట్టాలో తెలియక, ఎక్కడిస్తే ఇది ఉపయోగపడిద్ది అనేటువంటి మరి తెలిసి తెలియక కొంత ఫుడ్ అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మరి ఆ ఫుడ్ దొరక్క చాలామంది కూడా మరి అర్ధాకలితో గుంటూరు నగరంలో చాలామంది కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నేను కానీ మా కమిషనర్ గారు కానీ అదేవిధంగా మా శాసనసభ్యులు ముస్తఫా గారు కానీ అదేవిధంగా ఇంకో శాసనసభ్యులు మద్దాల గిరి గారు కానీ అదేవిధంగా మా సోదరుడు డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు గారు కానీ మేమందరం కూడా ఒక ఆలోచన చేసి మరి పేదవాడి ఆకలి తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచన చేస్తే ఈ ఆలోచన తట్టినటువంటి పరిస్థితి. మరి ఇదేదైతే అంటే గుంటూరు నగరంలో ప్రధానమైనటువంటి కూడలలో అంటే గాంధీ పార్క్ సెంటర్ కావచ్చు, బస్టాండ్ సెంటరు, రైల్వే స్టేషన్ సెంటరు, అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అదేవిధంగా లాడ్జ్ సెంటర్, అట్లా ప్రధానమైనటువంటి 5 సెంటర్లని ఐడెంటిఫికేషన్ చేసి ఈ సెంటర్లో వైఎస్ఆర్ ఫుడ్ బ్యాంక్ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకోవాలి, ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా కూర్చొని ఆలోచన చేసి మరి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. ఎక్కువై ఆహారాన్ని వృధా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలతోటి పేద ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజాన్ని ఆదుకోవటానికి పథకాలు ప్రవేశపెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సేవ్ ఫుడ్ బ్యాంక్ అనేటువంటి కార్యక్రమంతో వైఎస్ఆర్ గారి యొక్క నామకరణంతో ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమం ప్రభుత్వ పథకాలలో రానున్న రోజుల్లో భాగస్వామి అవుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి సోదరులు మనోహర్ గారు వారి యొక్క సభ్యులందరూ కూడాను ఒక చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసి మరి ఫుడ్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఆకలితో అలమటించేటటువంటి పేద ప్రజలకు ఆకలి బాధను తీర్చడానికి చేయూతనందించడం అనేది స్వాగతించిన విషయంగా భావిస్తూ రానున్న రోజుల్లో ఈ చక్కటి కార్యక్రమానికి శాశ్వతమైన కార్యక్రమంగా రూపకల్పన చేసినట్లయితే మరి సాధ్యమైన రోజులు త్వరలోనే ఆకలి తీర్చడానికి సంబంధించిన ఓ పవిత్ర కార్యక్రమం. లాస్ట్ వీకే మా సహచార నాయకులు మంత్రి గారు రంగనాథరాజు గారు గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమం దాని ప్రారంభంలో పాల్గొనే అదృష్టం లభించింది. ఇప్పుడు కార్పొరేషన్ తరఫున ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ వైఎస్ఆర్ ఫుడ్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో పాల్గొనే అదృష్టం కూడా నాకు లభించడం అనేది ఐ ఫీల్ ఆనర్డ్. సరే, ఆహారం గురించి, ఆకలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి పేదరికం లేదు, డబ్బులకు సంబంధం లేనిది.
అయితే ఆహారం అక్కడ ఉన్న దాన్ని తీసుకోగలిగిందో లేదా మనకు కావాల్సినవి సంపాదించుకోవడానికి తగిన శక్తి లేకనో పేదరికం వల్ల ఒక్కొక్కసారి నిజంగా దొరక్క, ఇంతకుముందు ఎంపీ గారు అన్నట్టు కోవిడ్ లాంటి సమయంలో డబ్బున్న వాళ్ళకు కూడా దొరకలేదు, టీ నీళ్ళు కూడా దొరక్క అవస్థపడిన సందర్భాలు అన్నీ క్లోజ్ అయినప్పుడు. ఈ సమయంలో ఎక్కడికెక్కడ మేమున్నామంటూ ముందుకు వచ్చి, ఇంతకుముందే ఇక్కడే అమ్మ చారిటీస్ పెద్ద ఆయన వచ్చారు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ చేతనైనంత చుట్టుపక్కల నలుగురి ఆకలి తెచ్చడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూనే ఉంది. నాకు ఈ కార్యక్రమంలో కనిపించిన వైవిధ్యం, కొత్తదనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. ఆ రెండింటి మధ్య ఆకలికి ఎక్కడైతే ఆహారం ఉందో ఆ రెండింటి మధ్య వారధిలాగా నిలబడి ఆకలి ఉన్న వాళ్ళ కడుపు నింపడానికి ప్రయత్నం చేయడం, దానికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేది చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ప్రాధాన్యత కలిగిన అంశంగా అందరము ఎంకరేజ్ చేయాల్సింది, ఆదర్శంగా తీసుకొని అన్ని చోట్ల